వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. ఈరోజు కేరళ రెసిపీ అండి. స్వీట్ తినే వాళ్ళకు చాలా హెల్తీ, చాలా బాగుంటుంది. వాళ్ళలాగా రాకున్నా 100% టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఇదిగోండి 3-4 గంటల ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఏవైనా సరే, రేషన్ బియ్యం అయినా సరే, ఏవైనా సరే. తర్వాత మిక్సీ జార్లు వేసుకోవాలి. తర్వాత వాళ్ళు వండిన రైస్ వేసుకుంటారండి. నేను అటుకులు వేసాను, 4-5 ఇలాచీలు వేసి ఇలా రుబ్బుకున్నాను. మీరు కూడా వండిన అన్నం వేసుకొని రుబ్బుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇదిగోండి రుచికి తగ్గట్టు బెల్లాన్ని తీసుకోవాలండి. తీసుకొని కరిగించుకోవాలి. పాకమేం అవసరం లేదు. కరిగించుకున్న తర్వాత ఇదిగోండి చల్లారనివ్వాలి. తప్పకుండా చల్లారిన తర్వాతనే వేయాలండి, లేకపోతే గడ్డలు కడుతుంది. తర్వాత చల్లారిన తర్వాత రుబ్బిన పిండిలో వేసేయాలి. వేసుకొని చేత్తో ఇలా కలుపుకోవాలి. లేదు అంటే మళ్ళీ మిక్సీ జార్లో వేస్తే బ్రహ్మాండంగా కలిసిపోతుంది. తర్వాత మందంపాటి బౌల్ అయినా లేదన్నా కుక్కర్లో పెట్టాలి. వేసి 4-5 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ మిశ్రమం అందులో వేయాలండి. ఇక 10 నుంచి 20 నిమిషాల వరకు ఇదిగోండి కుక్కర్ మూత పెట్టాలి. విజిల్ పెట్టొద్దు. ఇదిగోండి ఇలా